ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం కీర్తనలు 94:11. నరుల ఆలోచనలు వ్యర్థములని యెహోవాకు తెలిసియున్నది. ప్రియులారా, ఈ వాక్యం చాలా లోతైన సత్యాన్ని మనకు తెలియజేస్తోంది. మనుష్యులు బయటకి ఏమైనా చూపించవచ్చు, గొప్పగా మాట్లాడవచ్చు, తెలివిగా కనిపించవచ్చు. కాని మన హృదయంలో ఏముందో వాళ్లకి తెలియదు కదా. అది కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది ఇలా అనుకుంటారు. ఏమనంటే, నేను మనసులో అనుకునేది ఎవరికీ తెలియదులే, బయటకి మంచిగా ఉంటే చాలు అని నువ్వు అనుకుంటున్నావేమో. కాని గుర్తుపెట్టుకో, మనుష్యులైతే ముఖాన్ని చూస్తారు, కాని దేవుడు మాత్రం నీ హృదయాన్ని చూస్తారు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, నరుల ఆలోచనలు వ్యర్థములు అని వాక్యం చెబుతోంది. అంటే దేవుడు చిత్తం లేకుండా చేసే ప్లాన్స్, అలాగే పాపంతో నిండిన ఆలోచనలు, అలాగే గర్వంతో తీసుకునే నిర్ణయాలు చివరికి వ్యర్థంగానే మారిపోతాయి. ప్రియలారా, కొన్నిసార్లు మనం దేవుణ్ణి పక్కన పెట్టి మన తెలివితోనే జీవితం నడపాలని చూస్తాం. కాని దేవుని చిత్తం లేకుండా ఈ ప్లాన్ కూడా నిలబడదు. ప్రియలారా, ఇంకో భయంకరమైన విషయమేమిటంటే, నువ్వు దాచుకున్న ఆలోచనలు కూడా దేవునికి తెలుసు. నువ్వు బయటకి నవ్వుతూ ఉండొచ్చు, కాని లోపల మాత్రం కోపముండొచ్చు. బయటకి పరిశుద్ధంగా కనిపించచ్చు, కాని లోపల మాత్రం పాప ఆలోచనలు ఉండొచ్చు. కాని దేవుని కళ్ళను మాత్రం ఎవ్వరూ మోసం చెయ్యలేరు. ఎందుకంటే ఆయన కళ్ళు నీ హృదయాన్ని తీటగా చూస్తున్నాయి. జాగ్రత్త. ప్రియలారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నా ఆలోచనలు దేవునికి ఇష్టమైనవేనా, లేక వ్యర్థమైన వాటితో నా మనసు నిండిపోయిందా? ప్రియలారా, దేవుడు మన ఆలోచనలను మార్చాలని కోరుకుంటున్నారు. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నా ఆలోచనలను దేవునికి అప్పగిస్తాను. ప్రియలారా, మనుష్యులను మోసం చెయ్యవచ్చు, కాని దేవుని కాదు. ఇది సత్యం, ఇది హెచ్చరిక. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యము తోడయుండి ఆశీర్వదించునుగాక.